చంద్రబాబు నాయుడు గారేమో మా అమరావతి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగన్ అంటున్నారు. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? 100కి 100% మావిగన్ అనేది బెటర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే మా జగనన్న వయసులో చిన్నవాడైన అనుభవంలో ఆయన కంటే పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. మావిగన్ అంటే మా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నంలో పోర్ట్ ఏరియా ఉంది. మళ్ళీ విజయవాడలో గన్నవరం ఉంది. తర్వాత అతి పెద్ద దక్షిణ రైల్వే జోన్ మన విజయవాడలోనే ఉంది. మరి అదేవిధంగా గుంటూరు తీసుకుంటే అది పెద్ద మార్కెట్ యార్డ్. తర్వాత చదువుల సరస్వతమ్మ తల్లి, మళ్ళీ విజయవాడలో ఇండస్ట్రియల్ క్యాడర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇసిపెట్టి తాత్కాలిక రాజధాని అమరావతిలో కడతా, ఇప్పుడు ఇందాక చెప్తేనే పెళ్లి పందిరే అట్లా ఆ విధమైనటువంటి తాత్కాలికంగా వేసి ప్రజల ధనాన్ని లూటీ చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాని శాశ్వత రాజధాని మాత్రం ఇక్కడ 10,000 కోట్లు అవుతుందంటే అక్కడ ఆయన 1,00,000 కోట్లు అని చెప్పి ఆయన సొంత ఖజానాకు, హెరిటేజ్ కంపెనీలకు, వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకునే మాత్రమే ఇది తరుము తప్ప మావిగన్ అనే సిద్ధాంతానికే మా నాయకుడు చెప్పిన, జగనన్న చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఈయన ప్రకారం పోతే అమరావతి 50 సంవత్సరాలు నీళ్ళు తోడుతానే ఉండాల. ఇదే మనం మావిగన్ అన్న చెప్పిన సిద్ధాంతం ప్రకారం పోతే కేవలం అంటే 10 సంవత్సరాల్లోనే మేము, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మా క్యాపిటల్ అని చెప్తామన్నా. అన్న మీది ఏ జిల్లా అన్న? అన్నా నాది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం. అన్న మీ జిల్లాని చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏం డెవలప్ చేశారు? 100కి 100% మా జిల్లాను డెవలప్ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో మేము చెప్పుకోవచ్చు, నవరత్నాల్లో మాకు ఏవైతే భాగం ఉన్నాయో, ఇప్పుడు అమ్మ ఒడి కానివ్వచ్చు, మాకు రాజధాని లేకపోయినా సచివాలయం వ్యవస్థ ద్వారా కూడా ఆయన పరిపాలన కొనసాగించినాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ఏమంటే మేము పెట్టిన సచివాలయంలో మా పార్టీ పెట్టినటువంటి సచివాలయాలు కానీ, మా పార్టీ సచివాలయం వ్యక్తులు లేకుండా మీరు పని చేసుకోగలరా? చేయలేరు. ఇది అసాధ్యం. ఇది జగనన్న కష్టమని మేము చెప్తాం. ఉదాహరణకు మా కదిరిలో ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయేది, మాట చెప్పేది, పోతాండ. కానీ మా అన్న జగనన్న మీ కదిరికి బైపాస్ రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పినాడు. తూచా తప్పకుండా కేవలం 3 సంవత్సరాల్లో ఆ బైపాస్ రోడ్డును దాదాపుగా 380 కోట్లతో మా అన్న శాంక్షన్ చేసి ఈరోజు ప్రతి మారుమూల గ్రామానికి కూడా కదిరిలో రోడ్లు పడినాయంటే అది ఆయన దయే. ఇది కాదన్న డెవలప్మెంటు. ఒక అర్బన్ ఏరియాలోనే మా కదిరిలో 4,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత మా జగనన్నది. ఇది కాదన్న డెవలప్మెంటు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటారా? చంద్రబాబు నాయుడు గారు ముమ్మాటికి ఏం చేయలేదన్నా. ఆయనంతా ఒక అట్రాక్షన్ చేసి లేనిపోని గ్రాఫిక్స్ చూపించి రాజమౌళి కంటే చైనా నుంచి, జపాన్ నుంచి తెప్పించుకొని మాస్టర్ ప్లాన్ టీవీలో చూపిస్తాడే తప్ప ఏం చేసింది ఏం లేదన్నా.